ఇప్పుడు అబ్బాయిల జాతకాన్ని మనం చూసినప్పుడు, అబ్బాయిల జాతకం మనం ఇందాక అనుకున్నాం. శుక్రుడు అంటే భార్య అని. అతనికి వచ్చే భార్య లక్షణాలు శుక్రుడు ఉన్న గ్రహాలతో సంబంధం ఉంది. ఏ రాశిలో శుక్రుడు ఉన్నాడు, ఇలాంటి అంశాలను బట్టి మనం నిర్ణయిస్తూ ఉంటాం. ఏదో ఉదాహరణకు ఒక జాతకం అనుకుందాం మనం. ఒక జాతకం అనుకున్నప్పుడు శుక్రుడు వృషభ రాశిలో ఉన్నాడు అనుకుందాం. వృషభ రాశిలో శుక్రుడు ఉన్నప్పుడు ఎవరితో ఉన్నాడు? రవితో ఉన్నాడు అనుకుందాం. అప్పుడు రవితో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, రవి అంటే పేరు ప్రఖ్యాతులు. మరి రవితో ఉన్నాయి అంటే ఆ అమ్మాయి పేరు ప్రఖ్యాతులు గల కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిగా చూసుకోవాల్సి వస్తుంది. అలాగే ఇక్కడ ఈ చార్ట్లో చూసుకుంటే శుక్రుడు వృషభ రాశిలో ఉన్నాడు. శుక్రుడు వృషభ రాశిలో ఉన్నాడంటే ఆ అమ్మాయికి చాలా కళల మీద ఆసక్తి ఉంటుంది. ఒకటి, ఆ అమ్మాయి ఒక మంచి లక్షణాలు ఉన్న అమ్మాయిగా చెప్పాల్సి వస్తుంది. శుక్రుడు రవి కలిసి ఉన్నారు అనుకుందాం. వృషభ రాశిలో శుక్రుడు రవి కలిసి ఉన్నారు అనుకున్నప్పుడు ఏమవుతుందంటే, ముందు ఏ గ్రహం ఉంది, తర్వాత ఏ గ్రహం ఉంది అనేది కూడా చూసుకోవాలి. ముందు అంటే ఏంటి? ఒక రవి 27 డిగ్రీలో ఉన్నాడు, శుక్రుడు 28 డిగ్రీలో ఉన్నాడంటే శుక్రుడు ముందు ఉన్నట్టు. అబ్బాయిల జాతకంలోనండి. మీరు అనుకుంటారో ఇది అందరికీ వర్తిస్తుంది, ఆడవాళ్ళు కూడా వర్తిస్తుంది అనుకుంటారు. అట్లా కాదు. అబ్బాయిల జాతకంలో మాత్రమే మనం ఈ విషయాన్ని పరిశీలించాలి. అబ్బాయిల జాతకంలో శుక్రుడు వృషభ రాశిలో ఉండి రవితో ఉంటే ఎలాంటి భార్య వచ్చే అవకాశం ఉందనేది చెప్తున్నాను నేను మీకు.